ఇష్యూ రిక్వైర్మెంట్. ఇష్యూర్ అనగా కంపెనీ ఒకరు పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ రేస్ చేస్తున్నప్పుడు కంపెనీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. ఒకవేళ ఆ రైస్ IPO త్రూ అవుతున్నట్లయితే 2 రూట్లు ఉంటాయి. ఒకటి ప్రాఫిటబిలిటీ రూట్, రెండవది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ రూట్. ప్రాఫిటబిలిటీ రూట్లో 3 years ఎవ్రీ ఇయర్ నెట్ టాంజిబుల్ అసెట్స్ 3 crores అట్లీస్ట్ ఉండాలి. వాటిలోంచి 50% మానిటరీ అసెట్స్లో ఉండాలి. 50% ఆఫ్ ది మానిటరీ అసెట్స్ రూల్ ఒకవేళ పబ్లిక్ ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్లో జరుగుతున్నట్లయితే అప్లికబుల్ ఉండదు. ప్రిసీడింగ్ 3 yearsలో మినిమం 15 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉండాలి. ప్రిసీడింగ్ 3 yearsలో ఎవ్రీ ఇయర్ నెట్ వర్త్ 1 crore ఉండాలి. ఒకవేళ కంపెనీ పేరు చేంజ్ చేసినట్లయితే ఆ చేంజ్ చేయడానికి కారణమైన యాక్టివిటీ త్రూ 50% రెవెన్యూ వచ్చి ఉండాలి లాస్ట్ ఇయర్లో. ఈ కండిషన్స్ని ఒకవేళ కంపెనీ ఫాలో అయినట్లయితే కంపెనీ ఇష్యూకి ఎలిజిబుల్ అయి ఉంటుంది. సెకండ్ రూట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ రూట్. పై కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేయని పక్షాన ఒక ఆల్టర్నేటివ్ రూట్ ఉంటుంది. ఆ రూట్ త్రూ కంపెనీ రేస్ చేయొచ్చు క్యాపిటల్ బై బుక్ బిల్డింగ్ రూట్. దీంట్లో అట్లీస్ట్ 75% పబ్లిక్ త్రూ ఇష్యూ చేయాల్సి వస్తుంది.